హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు బెయిల్ రద్దయింది. అనారోగ్యంతో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ పొందారు. తాజాగా ఆ బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రేపు సాయంత్రం 4 గంటలలోపు జైలుకు తిరిగి వెళ్లాల్సిందిగా భుజంగరావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో కృష్ణానది శ్రీశైలం తిరుగు జలాల్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. నాణ్యమైన చేప పిల్లలు తీసుకురాలేదని మత్స్యశాఖ అధికారిని ఏడి రజనీపై కలెక్టర్ మంత్రి మండిపడ్డారు. ఒక చేప పిల్ల 80 నుంచి 100 సెంటీమీటర్లు ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు చాలా వరకు చిన్న సైజు చేప పిల్లలను తీసుకువచ్చారని ఆరోపించారు. తీసుకువచ్చిన 5 లక్షల చేప పిల్లలను ఆయన వెనక్కి తిరిగి పంపించేశారు. ఇక నుంచి చేప పిల్లలు పంపిణీ చేసే వారం రోజుల ముందే అధికారులు సంబంధిత మత్స్యకారులకు సమాచారం అందించాలని సూచించారు. మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలడానికి నేను నాతో పాటుగా కలెక్టర్ గారు ఏడీపీసీలు చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చాను. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు చెరువులన్నింటినీ కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. ఇది శ్రీశైలం రిజర్వాయర్. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు.